హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం అగ్రికల్చర్ ఇన్కమ్ సిఎంఏ ఇంటర్లో అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఏం చెప్తుంది అనేది చూస్తే జస్ట్ సెకండ్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది నార్మల్గా ఎగ్జెంప్ట్ అంటారు. ఏమంటారు? ఎగ్జెంప్ట్ అంటారు. ఎక్కడ? ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. రీజన్ ఏమి ఫర్ ఎగ్జామ్షన్కి అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది? ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ ట్యాక్సేషన్ నుంచి. వాళ్ళకి ఎక్స్క్లూజివ్ పవర్స్ అనేవి ఉన్నవి. సో ఆ ఎక్స్క్లూజివ్ పవర్స్ని యూజ్ చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ని ఎగ్జెంప్టెడ్ చేసినారు. నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంది? ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్ అని చెప్తున్నాము, ఆడి వరకు బాగుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంది అనేది సెక్షన్ 2(1)(a) చెప్తుంది. ఏం చెప్తుంది ఈ సెక్షన్ 2(1)(a) అంటే రెంట్ ఆర్ రెవెన్యూ ఏమన్నా రిసీవ్ చేసుకున్నా ఏదాని నుంచి? ల్యాండ్ నుంచి. ల్యాండ్ నుంచి. ఆ ల్యాండ్ ఎక్కడ ఉండాలి? సిచ్యువేటెడ్ ఇన్ ఇండియాలో ఉండాలి అండ్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తుండాలి ఆ ల్యాండ్. దాని మీద రెంట్ ఏమన్నా వచ్చినా, రెవెన్యూ ఏమన్నా వచ్చినా, ఆ రెంట్ అనేది క్యాష్లో ఉండొచ్చు ఆర్ కైండ్లో ఉండొచ్చు. అండ్ అసెసీ మేబీ ద ఓనర్ అయి ఉండొచ్చు ఆర్ టెనెంట్ అయి ఉండొచ్చు. సెకండ్, కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ చేయడం వల్ల ఏమైనా ఇన్కమ్ వచ్చినా, లేదు ఇన్కమ్ ఫ్రమ్ ప్రాసెస్, ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆఫ్ ఇన్ కైండ్. సో అతను వర్క్ చేయడం వల్ల ఆర్ రెంట్కి ఇవ్వడం వల్ల అట్లాంటి కేసులు కొని ఎనీ ప్రాసెస్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ బై దెమ్ రెండర్డ్ ఇన్ ద రైజ్డ్ ఆర్ రిసీవ్డ్ టు బి టేకెన్. ఏదైనా మార్కెట్లోకి తీసుకుపోవడం, ఆ ప్రాసెస్ వల్ల వచ్చిన ఐటమ్స్ని తీసుకొని పోవడం అట్లా. కానీ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడ్యూస్డ్, అక్కడ ప్రొడ్యూస్ చేసినవి సేల్ చేయడం వల్ల వచ్చినవి వాళ్ళే కల్టివేట్ చేసి ఉండొచ్చు ఆర్ రెంట్ ఇన్ కైండ్లో కూడా వచ్చిండొచ్చు. వేరే వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రెంట్కి ఇవ్వడము అట్లాంటి కేసులో. కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ నో ప్రాసెస్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ అదర్ దెన్ ప్రాసెస్ రిక్వైర్డ్ టు బి రెండర్డ్ టు ఫిట్ ఇన్ ద మార్కెట్. ఇవన్నీ చెక్ చేసుకుంటే అంటే ప్రొడ్యూస్ చేస్తున్నా ఆర్ మార్కెటబిలిటీలోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా అమౌంట్స్ వచ్చినా, ఇన్కమ్ అనేది పార్ట్లీ అగ్రికల్చర్ వచ్చినప్పుడు, పార్ట్లీ నాన్ అగ్రికల్చర్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది డీటెయిల్గా నెక్స్ట్లో చూసుకుందాం. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ ప్రాపర్టీస్. అగ్రికల్చర్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏమి? ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద బిల్డింగ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అవి బిల్డింగ్ అనేది బై ద కల్టివేటర్స్ ఉండాలి అండ్ ఆ బిల్డింగ్ అనేది ఇమ్మీడియట్లీ విసినిటీ ఆఫ్ ల్యాండ్, ఆ ల్యాండ్కే ఉండాలి. ఆ ల్యాండ్ అనేది ఇండియాలో ఉండాలి. ఆ ల్యాండ్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తుండాలి. అండ్ ఆ బిల్డింగ్ అనేది రెసిడెన్షియల్ పర్పస్ కోసం కానీ, స్టోర్ హౌస్లా కానీ ఆర్ అదర్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ కోసం కానీ యూజ్ చేస్తుంటాము. అండ్ ల్యాండ్ అనేది ఎయిదర్ ఇన్ రూరల్ ఏరియా ఉండవచ్చు ఆర్ అర్బన్ ఏరియాలో ఉండవచ్చు. ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏం చెప్తారంటే, ఒక ల్యాండ్ కానీ ఒక బిల్డింగ్ కానీ నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అంటే ఆ ఇన్కమ్ అనేది ల్యాండ్ బిల్డింగ్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేయము. అండ్ ఇన్కమ్ అనేది డెరైవ్ అయ్యింది లెట్అవుట్ ఫ్రమ్ స్టోరింగ్ ఆఫ్ క్రాప్స్ షెల్ నాట్ బి అగ్రికల్చర్ ఇన్కమ్. జస్ట్ లెట్అవుట్కి ఇచ్చినాము అంటే స్టోర్ కీపర్స్, స్టోరేజ్లు ఉంటాయి. అట్లాంటి కేసెస్లో మనమే మన క్రాప్ని స్టోర్ చేసుకుంటే అగ్రికల్చర్ ఇన్కమే. వేరే వాళ్ళు స్టోరింగ్ చేసుకోవడానికి మనం రెంట్కి ఇస్తున్నాము. అట్లాంటి కేసెస్లో రాదు, అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. బిల్డింగ్ షుడ్ బి ఓన్డ్ అండ్ ఆక్యుపైడ్ బై ద ల్యాండ్ హోల్డర్ ఆర్ ఒకవేళ అది రెంట్ అయితే రెన్యూవల్ ఫ్రమ్ ద ల్యాండ్ అదర్ కైండ్ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఇన్ రెంట్ ఇన్ కైండ్. ఇట్ ఈస్ ఎన్ ఆఫ్ దట్ ద బిల్డింగ్ ఈజ్ ఆక్యుపైడ్ బై హిమ్. అతను తీసుకుంటే చాలు. ఇక్కడ ప్రాఫిట్, ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది అగ్రికల్చర్ ఇన్కమ్లోకి రాదు. అండ్ నెక్సెస్ బిట్వీన్ అగ్రి యాక్టివిటీ అగ్రో ఇన్కమ్. దెర్ మస్ట్ బి క్లోజ్ నెక్సెస్ బిట్వీన్ అగ్రో యాక్టివిటీ అంటే అగ్రి ఇన్కమ్ అంటే క్లోజ్ నెక్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమాడిటీస్ ఏమన్నా సేల్ చేస్తే ఆర్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ విచ్ హీస్ రైజ్డ్ అండ్ ప్రాసెస్ ఈజ్ నాట్ అగ్రికల్చర్ ఇన్కమ్. కమాడిటీస్ ఏమన్నా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అసెసి గ్రోయింగ్ మల్బెరీ లీవ్స్ టు ఫీడ్ సిల్క్ వామ్స్ అండ్ అప్టెన్ సిల్క్ కోకోన్స్, ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ సిల్క్ కోకోన్స్, అది అగ్రికల్చర్ ఇన్కమ్లోకి రావు. ఇక్కడ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్ అనేది చేయాలి అని చెప్తున్నాం. యాక్ట్ ఎక్కడ మనకి డిఫైన్ చేయలే ఇదే అగ్రికల్చర్ ప్రాసెస్, ఇదే అగ్రికల్చర్ పర్పస్ అనేది.
మనము బేస్డ్ ఆన్ డిఫరెంట్ బేసిస్ని తీసుకొని చెప్తాము. నార్మల్గా అగ్రికల్చర్ యాక్టివిటీ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చేసి బేసిక్ ఆపరేషన్స్ అనేది జరగాలి, అంటే హ్యూమన్ స్కిల్స్ లేబర్ ఇన్వాల్వ్ కావడము అనేది అనమాట. లైక్ టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్, సర్వింగ్ ఆఫ్ సీడ్స్, ప్లాంటింగ్, ఇరిగేషన్, అట్లా ఎనీ స్పాంటేనియస్ గ్రోత్ ఆఫ్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్, అంటే వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్స్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ అగ్రికల్చర్ ఆపరేషన్. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఆపరేషన్ విచ్ ఫోస్టర్ ద గ్రోత్ అండ్ ప్రిజర్వ్ ద ప్రొడ్యూసర్. సో రెండు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బేసిక్ ఆపరేషన్ జరగాలి, సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అనేది జరగాలి. బోత్ బేసిక్ అండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అనేది జరుగుతూనే మనకి ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్లో చూసుకుంటే మెరీ బేసిక్ ఆపరేషన్స్ అగ్రికల్చర్ యాక్టివిటీ అయితే, ఓన్లీ సబ్సిక్వెంట్ ఆపరేషన్ చేస్తున్నాం అంటే నాట్ అన్ అగ్రికల్చర్ యాక్టివిటీ. బోత్ చేస్తున్నాం అనుకో అగ్రికల్చర్ యాక్టివిటీలకి వచ్చేస్తారు. సో సింపుల్గా ఒకసారి చెప్పాలి అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఫ్రమ్ ల్యాండ్ నుండి రావచ్చు, అదర్ అసెట్ నుంచి రావచ్చు. ల్యాండ్ అనేది ఇండియాలో ఉండాలి అండ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే అది కవర్ కాదు, అంటే ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. ఇండియాలో ఉండి అండ్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ అండ్ అగ్రికల్చర్ అదర్ దెన్ పర్పస్ యూజ్ చేస్తే ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎగ్జాంపుల్ అవుతుంది సెక్షన్ 10(1) కింద. నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రో ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ట్రేడ్ ఆర్ కమర్షియల్ ప్రొడక్ట్స్ లైక్ జూట్, కాటన్ ఎసెట్రా అగ్రో ఇన్కమ్ కిందకి వస్తుంది. గ్రోయింగ్ ఫ్లవర్స్, క్రీపర్స్ ఇవన్నీ అగ్రో ఇన్కమ్ కిందకి వస్తాయి. ప్లాంట్స్ సోల్డ్ ఇన్ పాట్స్ ఆర్ అన్ అగ్రో ఇన్కమ్, అంటే ఇవి నర్సరీస్ ఉంటాయి కదా అట్లాంటి కేసెస్ అనమాట. రెమ్యునరేషన్ అండ్ ఇంట్రెస్ట్ టు పార్ట్నర్స్, ఎనీ రెమ్యునరేషన్ రిసీవ్ బై పార్ట్నర్స్ ఫ్రమ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఆపరేషన్, అది కూడా అగ్రికల్చర్, అంటే పార్ట్నర్షిప్ ఫండ్ పెట్టినామా అగ్రికల్చర్ చేయడానికి, అది కూడా అగ్రికల్చర్. వాళ్ళు ఏమైనా ప్రాఫిట్స్ రిసీవ్ చేసుకున్నా, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా, ఏమైనా ట్రీస్ గ్రోన్ అయిన ట్రీస్ని మనం సేల్ చేస్తున్నాము అవి కూడా అగ్రో ఇన్కమ్ కిందకి వస్తాయి. ఏదైనా కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నాం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలేటింగ్ టు అగ్రికల్చర్కి సంబంధించి, అది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ కిందకి వచ్చేస్తుంది. ఏదైనా ఫీజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ గ్రాజింగ్ ఆఫ్ కెటిల్ బీయింగ్ యూజ్డ్ అగ్రికల్చర్ ఆపరేషన్ అగ్రో ఇన్కమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ శాప్లింగ్ సీడ్లింగ్ గ్రోయింగ్ ఇన్ నర్సరీలో చేసుకుంటున్నావు, అది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ కిందకి వస్తుంది. ఇప్పుడు నాన్ అగ్రో ఇన్కమ్ కిందకి ఏమేమి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎనీ బిజినెస్, అది అగ్రికల్చర్ కానీ నాన్ అగ్రో ఇన్కమ్ కిందకి వస్తుంది. డివిడెండ్ రిసీవ్ చేసుకున్న కంపెనీ నుంచి నాన్ అగ్రోనే, అది ఈవెన్ అది అగ్రికల్చర్ రిలేటెడ్ చేస్తున్నప్పటికీ. సాల్ట్ ప్రొడ్యూస్ బై ఫ్లోడింగ్ ద ల్యాండ్ విత్ సీ వాటర్ నాన్ అగ్రో ఇన్కమే. ఫిషరీ, పౌల్ట్రీ ఫార్మింగ్, డైలీ ఫార్మింగ్, బటర్, చీజ్ మేకింగ్ ఇవన్నీ నాన్ అగ్రోనే. అండ్ బ్రీడింగ్ అండ్ రేడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్స్, ఇది నాన్ అగ్రోనే. ఇన్కమ్ రిసీవ్డ్ మనీ లెండరింగ్, అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇస్తున్నాము, ఇంట్రెస్ట్ వస్తుంది, అది నాన్ అగ్రికల్చర్ ఇన్కమే. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ల్యాండ్ స్టాండింగ్ క్రాప్స్ ఆఫ్టర్ హార్వెస్ట్, అది కూడా నాన్ అగ్రోనే. రాయల్టీ రిసీవ్ చేసుకుంటున్నాము, అది కూడా నాన్ అగ్రోనే. అండ్ రెమ్యునరేషన్ డైరెక్టర్స్ కానీ మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రిలేటింగ్ టు అగ్రికల్చర్ బిజినెస్కి సంబంధించి, అది కూడా నాన్ అగ్రో కిందకి వస్తుంది. ఇన్కమ్ అండ్ కల్టివేటర్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ కేన్ ఇంటూ జాగర్, షుగర్ కేన్ వరకు అగ్రికల్చర్, షుగర్ కేన్ తర్వాత నుంచి జాగర్ అంటే నాన్ అగ్రో కిందకి వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, అది కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండే. అండ్ ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకున్నాము ల్యాండ్ సిచ్యువేషన్ వచ్చి అవుట్ సైడ్ ఇండియా, అది నాన్ అగ్రో ఇన్కమే. యానిటీ రిసీవ్డ్ బై పర్సన్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది నీకు అమౌంట్ వచ్చింది, నాన్ అగ్రో ఇన్కమ్. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ సప్లై ఆఫ్ వాటర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్, అది కూడా నాన్ అగ్రోనే. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ట్రీస్ అండ్ గ్రాసెస్ గడ్డి అమ్మడం, చెట్లు అమ్మడం వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అవి నాన్ అగ్రికల్చర్. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ పార్ట్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, పార్ట్లీ నాన్ అగ్రికల్చర్ ఉంది. అట్లాంటి కేసెస్లో ఏం చేయాలి అంటే మామూలుగా రెండు కలిపినప్పుడు ఫస్ట్ 8th వన్ చూసుకుంటే ఎస్ఎస్సి అనేవాడు ఎంగేజ్ అయినాడు గ్రోయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టీ అండ్ బిజినెస్, అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమో 60% తీసుకోవాలి, నాన్ అగ్రికల్చర్ బిజినెస్ ఏమో 40% తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఎస్ఎస్సి అనేవాడు గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రబ్బర్లో ఉన్నాడు, టీలో ఉంటే 60-40, రబ్బర్లో ఉంటే 65-35. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, అగ్రికల్చర్కే ఎక్కువ పర్సంటేజ్ ఇస్తాము. నెక్స్ట్ ఎస్ఎస్సి అనేవాడు టీలో ఉన్నాడు, ఏమంటారు ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోయింగ్ టీ, నెక్స్ట్ రబ్బర్, తర్వాత కాఫీ గ్రోన్ అండ్ క్రూడ్ బై సెల్లర్, రెండు వర్క్ చేస్తున్నాడు, అప్పుడు 75% ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటాము కాఫీలో. ఒకవేళ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాము
అప్పుడు ఓన్లీ 60% ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ కిందకి తీసుకుంటాము. కాఫీ గ్రోన్, క్యూడ్, గ్రౌండెడ్, రోస్టెడ్, సెల్డ్ చేస్తున్నా అంటే వితౌట్ మిక్సింగ్ చిచోరీ అట్లాంటి కేసులో 60% అంతా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుంటాము. 40% నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ చేస్తాము. అండ్ శాలరీస్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, ఎవరు బై పార్ట్నర్స్ వాళ్ళు, ఎవరు బై పార్ట్నర్స్ ఫ్రమ్ గ్రోయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టీ, కాఫీ, రబ్బర్ అవన్నీ ఏం తీసుకుంటాము, పార్ట్లీ అగ్రికల్చర్ ఇన్కమ్, పార్ట్లీ బిజినెస్ ఇన్కమ్గా తీసుకుంటాం. పైన ఎట్లయితే రేషియో చెప్పినామో అట్లా అనమాట. సో ఇక్కడ చెప్పాలి అంటే కంప్యూటింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ చేస్తున్నప్పుడు బోత్ అగ్రికల్చర్ యాజ్ వెల్ as నాన్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని. అగ్రో బిజినెస్ అండ్ నాన్ అగ్రో బిజినెస్ ఎట్లయితే ఉందో అగ్రో ఎక్స్పెన్సెస్ అగ్రో ప్రాఫిట్స్కి లాసెస్కి ఇచ్చేసి, నాన్ అగ్రోకి సపరేట్గా ఇచ్చేసి, వాటిలో నాన్ అపోర్షనబుల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే రిలేటెడ్ టు కాంపోజిట్ బిజినెస్ అగ్రికల్చర్కి అయితే నాన్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు ఫుల్లీ చార్జ్ చేయాలి నాన్ అగ్రో బిజినెస్కి సంబంధించి. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎనీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని తీసుకొని యూటిలైజ్ చేసిన దాని ప్రకారం రా మెటీరియల్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ఏమి, నాన్ అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ ఏమి, దాని ప్రకారంగా అలొకేషన్ చేయాలి. క్వశ్చన్స్ అన్నీ మనం నెక్స్ట్ ఒక వీడియోలో చేద్దాం. అన్ని క్వశ్చన్స్ అన్న ఒక వీడియోలో చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఆన్ ట్యాక్స్ కంప్యూటేషన్. నార్మల్గా ట్యాక్స్ కంప్యూటేషన్ ఇన్కమ్ నేను చెప్పినాము స్టార్ట్ చేసేటప్పుడు సెక్షన్ 10 ప్రకారంగా ఎగ్జెంప్ట్ అని. బట్ ఏమంటారంటే అగ్రికల్చర్ అనేది ఎగ్జెంప్టే, బట్ ఇండైరెక్ట్ మెథడ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఎప్పుడైతే బోత్ ఉన్నావు అనుకోండి, టోటల్ ఇన్కమ్లో బోత్ ఉన్నాయి, అప్పుడు డిసైడ్ చేసుకోవాలి హయ్యర్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నార్మల్గా ఇన్క్లూడ్ చేసి అగ్రికల్చర్ నాన్ ఇన్కమ్ చేసి నార్మల్గా ట్యాక్స్ ఎంత వస్తుందో అంత ట్యాక్స్ వేసి దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ దానికి మాత్రమే వాళ్ళు బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసెస్సీ వచ్చేసి నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనుకోండి, ఎక్సీడింగ్ మ్యాక్సిమం అమౌంట్ ఎంతవరకు వస్తుంది, 115 బీఎస్సీలో ఉంటే 3 lakhs వస్తుంది. అండ్ మిగతా కేసెస్లో అయితే 2.5, 3 lakhs, 5 lakhs అట్లా వస్తుంది. నార్మల్ కేసెస్ వస్తాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఆ పర్సన్ ఎక్సీడింగ్ 5,000 ఏమో చెక్ చేసుకోవాలి. ఎక్సీడింగ్ 5,000 ఉన్నప్పుడు ఎట్లా చేయాలంటే ట్రీట్మెంట్ స్టెప్ 1 వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి టోటల్ ఇన్కమ్ పైన. స్టెప్ 2 ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ అగ్రికల్చర్ ప్లస్ మ్యాక్సిమం ఎగ్జెంప్టెడ్ లిమిట్ పైన చేయాలి. స్టెప్ 3 ఏమంటే ఆ రెండింటి నుంచి డిడక్ట్ చేయాలి. అసెస్సీకి అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. అసెస్సీ వచ్చేసి ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఏవో బీబీఓఏ అదర్ కంపెనీ అయితే పార్షియల్ ఇంటిగ్రేషన్ అవన్నీ ఏం లేదు. ఒకవేళ ఇతను ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితేనే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 5,000 ఉంటే ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు పార్షియల్ ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేయాలి. లెస్ దెన్ 5,000 ఉందనుకోండి, పార్షియల్ ఇంటిగ్రేషన్ మెథడ్ అనేది ఏమి రాదు. మోర్ దెన్ 5,000 ఉండాలి అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ ఇన్కమ్కి ఎక్కువ ఉన్నప్పుడే మనం పార్షియల్ ఇంటిగ్రేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఏం చెప్తారు పార్షియల్ ఇంటిగ్రేషన్ మెథడ్లో అంటే ఇట్లా ఇందాక స్టెప్స్ చెప్తాను కదా, ఈ స్టెప్స్. స్టెప్ 1 టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేయాలి, టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి ఇంక్లూడింగ్ అగ్రో ఇన్కమ్కి. ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ మ్యాక్సిమం ఎగ్జాంపుల్ లిమిట్ని ట్యాక్స్ వేయాలి. తర్వాత ట్యాక్స్ లయబిలిటీ బిఫోర్ ఎంత ఉందో రెండింటి స్టెప్ 1 నుంచి స్టెప్ 2 తీసేస్తే అంతా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక వీడియోలో చేద్దాం. నెక్స్ట్ సో దిస్ ఈజ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.